హలో నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు టేస్టీ స్పైసీ స్పెగెటీ ఇన్ మీటీ రెడ్ సాస్తో మీ ముందుకు వచ్చాను. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం ఆనియన్, 3 మీడియం టమాటా, 4 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం, 10 ఎండుమిరపకాయలు ఒక ప్యాన్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి మూత పెట్టి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ టమాటా ఉడికించిన ప్యాన్లోనే ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి 250 గ్రాముల మటన్ కీమా వేసి కొద్దిగా కలిపి 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 30 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీటీ రెడ్ సాస్ రెడీ. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని నీళ్లు పోసి సరిపడ ఉప్పు వేసి నీళ్లు ఉడుకు వచ్చిన తర్వాత 500 గ్రాముల స్పగెటీ వేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్పగెటీని ఉడికించిన నీళ్లను పడేయకుండా స్పగెటీని స్ట్రైనర్లోకి తీసుకోవాలి. మరో ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన ఒక చిన్న సైజ్ ఆనియన్, 1/2 కప్పు క్యాప్సికం వేసి కలపాలి. తరువాత ఈ మీటీ రెడ్ సాస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ బేసిల్ లేదా తులసి ఆకు వేసి కలపాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ టమాటా పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన స్పెగెటీ వేసి కొద్దిగా స్పెగెటీ ఉడికించిన నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్పెగెటీ ఇన్ మీటీ రెడ్ సాస్ రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలపండి. ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫై అవ్వడానికి పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.